టోటల్గా అయితే తీర్మానం అయితే చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కేఆర్ఎంబీకి అప్పచెప్పడం ఇప్పుడు సాధ్యం కాదని. కానీ ఈ లోపల జరిగిన రచ్చ, బ్లేమ్ గేమ్, ఒకళ్ళ మీద ఒకళ్ళ పరస్పరం ఆరోపణలు, ప్రచారం, మీరు కారణం అని చెప్పి చేస్తున్న ఆరోపణల మీద మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆది శ్రీనివాస్ ఉన్నారు, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి, రాహుల్ శ్రీధర్ రెడ్డి ఉన్నారు, అధికార ప్రతినిధి బీఆర్ఎస్ నుంచి, ప్రకాష్ రెడ్డి ఉన్నారు, బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి. మొదటగా శ్రీధర్ రెడ్డి గారు, ఈరోజు అసెంబ్లీలో బ్లేమ్ మీ మీద ఎంత వచ్చింది అనుకుంటున్నారు? రేపు మీరు సభ పెట్టి బ్లేమ్ చేయాలని అనుకున్న దానికి కౌంటర్ ఈరోజు మీరు ఫీల్ అయ్యారా లేదా? ఇప్పుడు బ్లేమ్ మా మీద పెట్టడం కాదు, కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసేసుకుంది. వాళ్ళ కేఆర్ఎంబీ విషయంలో, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ విషయంలో ప్రభుత్వం రాగానే తప్పు చేశారు. అవగాహన లేకుండా త్వరగా ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ చేసి తప్పు చేశారు. అదే విషయాన్ని చాలా ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు? ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేసినట్టు మీ దగ్గర there are two documents very much clearly. ఇవాళ హరీష్ రావు గారు, ఒక్క నిమిషం అన్న, తొందరపడవా హరీష్, రేవంత్ రెడ్డి నేను చూపిస్తాను, చెప్తున్నానే. క్లియర్ కట్ రాహుల్ బొజ్జా 27వ తారీఖు రాసిన లెటర్ ఇక్కడ ఉంది. దాంట్లో మీరు ఒక మంచి అవకాశం ఇచ్చారు కదా, ఒక 40 నిమిషాలు సమయం దొరుకుతుంది కదా, మీరు మాట్లాడు. కాదు అప్పగించినట్లు ఎక్కడ? నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం అన్న, 17/1/2024 ఇది లెటర్ ఫ్రమ్ ది జల్ శక్తి డిపార్ట్మెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇదేంటి? సమ్మరీ రికార్డ్ ఆఫ్ డిస్కషన్స్ ఆఫ్ ద మీటింగ్ టేకెన్ బై చైర్మన్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆన్ 1 February 2024. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 February 2024 రోజున ఇచ్చినటువంటి యొక్క ఇది డాక్యుమెంట్. చాలా క్లియర్గా దీంట్లో కూడా రాసి ఉంది. ఏంటంటే నేను చెప్తున్నా కదా, దీంట్లో చాలా క్లియర్గా అసెంబ్లీలో అబద్ధాలు మా ఇరిగేషన్ మంత్రి చెప్పిండు. ఇప్పుడు వారు కూడా శ్రీనివాస్ గారు ఒక నిమిషం క్లారిటీ వద్దాం. ఎందుకంటే బ్లేమ్ గేమ్ వేస్తున్నారు కానీ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఒక లెటర్ పట్టుకొచ్చారు 1 February 2024. ఆ లెటర్ పట్టుకొచ్చి ఈ లెటర్ ప్రకారం ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ చేశారని. హ్యాండ్ ఓవర్ ఎవరు? ఏ గవర్నమెంట్, ఏ అధికారి, లేకపోతే ఏ మంత్రి కేఆర్ఎంబీకి హ్యాండ్ ఓవర్ చేసినట్లు మీ దగ్గర సమాచారం ఉంది, లెటర్ ఉంది. అంటే కృష్ణా రివర్ బోర్డ్ మీటింగ్ జరిగినప్పుడు మినిట్స్ రికార్డ్ అవుతాయి కదా, రికార్డ్ అయినప్పుడు జరిగింది. దిస్ ఈజ్ ఆన్ 17/1/2024. ఎవరు అటెండ్ అయ్యారు? మన దగ్గర నుంచి ఇంజనీరింగ్ చీఫ్ వెళ్ళారు, వాళ్ళ దగ్గర నుంచి ఇంజనీరింగ్ చీఫ్ వెళ్ళారు. ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ ది ఫాలోయింగ్ హ్యావ్ బీన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. బోత్ ద స్టేట్స్ ఎట్ ది ఇంజనీరింగ్ చీఫ్ లెవెల్ అండ్ కేఆర్ఎంబీ విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ది ప్రోటోకాల్స్ అండ్ ఆల్ కాంపోనెంట్స్ హ్యావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్ అని దీనిలో రాశారు. రాసిన తర్వాత ఏం చెప్పారు? ఈ కీప్ సిఆర్పి విల్ కీప్ విజిల్ ఇవన్నీ అని రాశారు. తర్వాత మళ్ళీ 1 February రోజున కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ఓన్లీ దాంట్లో ఏం చెప్పారు? 1 February ఉంటే 27వ తారీఖున 27 January 27న రాహుల్ బొజ్జా ఈయనేంటి సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఇరిగేషన్ కి సంబంధించిన ఆయన సూపర్వైజ్ చేసే అధికారి. ఎప్పుడు రాశారు ఆయన? 27 January. ఎప్పుడు రాశారు? 27 January. మీరు February 1 చెప్తున్నారు. ఒక విషయం వినండి. ఎప్పుడైతే 27 February రాసిన పాయింట్స్ ఏంటి? ఎప్పుడైతే హరీష్ రావు గారు ఎప్పుడైతే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినరో ద వెరీ నెక్స్ట్ డే మీరు గుర్తుంటే వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి కృష్ణా రివర్ బోర్డుకు మీరు ప్రాజెక్టులు అప్పచెప్తున్నారు, ఇది సరైనది కాదు, మేము ఉన్న రోజులు కూడా వాటర్ రీడిస్ట్రిబ్యూషన్ కాకంటే ముందే ఆపరేషన్ ప్రోటోకాల్ లేకుండా చేయకూడదని చెప్పినాము, చేస్తే రాష్ట్రానికి నష్టం అవుతుంది అనగానే ద వెరీ నెక్స్ట్ డేనో తర్వాతనో 2 days తర్వాత రాహుల్ బొజ్జా గారు తేరుకొని లేదు మేము రాయలేదు, మేము హ్యాండ్ ఓవర్ February 1వ తారీఖు రాసిన అదే చెప్తున్నాను. అదే మళ్ళీ తప్పులు పని చేశారు, వారు రాశారు, మళ్ళీ జరిగింది. ఇవాళ రాహుల్ బొజ్జా గారు ఏం రాసిండ్రో కూడా ఇవాళ హరీష్ రావు గారు చదివి వినిపించిండ్రు. మీరు మాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈరోజు దృశ్యమాలిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం కండ్లకు కట్టినట్టుగా గత 10 సంవత్సరాలలో కృష్ణా జలాల వల్ల నష్టపోయినటువంటి తీరును క్లియర్ కట్కు చూపించినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోయిన దానికంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు 10 సంవత్సరాలు ఏం జరిగింది అడగట్లేదు. లాస్ట్ 2 months లో ఏం జరిగింది? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అప్పచెప్పేస్తారు,
అని చెప్పి చెప్తున్నారు. అప్పచెప్పారా లేదా? 16వ తారీఖు జరిగిన 16వ KRMB మీటింగ్ లో మీరు ఏం చెప్పారు? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు ఇంజనీరింగ్ చీఫ్ వెళ్ళారని అంటున్నారు, ఇంకెవరో వెళ్ళారంటున్నారు. వాళ్ళు ఏమన్నా మీకు తెలియకుండా చెప్పారా, లేకపోతే మీరు చెప్పారా? మరి మిస్కమ్యూనికేషనో లేకపోతే అవగాహన రాహిత్యంతోనే జరిగిందా? ఎక్కడ జరిగింది? మరి లెటర్ ఎట్లా వచ్చింది? లెటర్ అయితే డాక్యుమెంటేషన్ ఉంటుంది. రాహుల్ బొజ్జా ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలా? కానీ క్లారిటీ ఇద్దాం. మీరు ఎవరు చెప్పారు? ఎపిక్స్ మీటింగ్కి ఎవరు వెళ్ళారు? ఎవరు అప్పచెప్తున్నాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్తున్నారు, సారీ KRMBకి అప్పచెప్తున్నాం అని చెప్పారు? అసలు ఎక్కడా కూడా తెలంగాణ అసలు మేము ఇక్కడ మీ ద్వారా చెప్తున్నాం, క్లారిటీ ఇస్తున్నా. 29వ తేదీన రాత్రి ప్రాజెక్ట్ మీదకి నాగర్సాగర్ ప్రాజెక్ట్ మీదకి పోలీసులు వచ్చారు. 30 నాడు పోలింగ్. మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో గొడవ ఉంది, తెలంగాణ ప్రభుత్వం వస్తేనే లాభం అనే దానికోసం ఇక్కడ ముఖ్యమంత్రి ఒప్పందంలో భాగంగా పోలీసులు వచ్చిందని చెప్పి మేము ఆరోపణ చేయడం జరిగింది. మేము కౌంటింగ్ అయింది 3వ తారీఖు. 1వ తారీఖున స్మితా సబర్వాల్ గారు ఉత్తరం రాశారు. చూసారు కదా స్మితా సబర్వాల్ అంటే అప్పటి వరకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధం లేదు, మా ముఖ్యమంత్రి సంబంధం లేదు. 7వ తేదీన మేము ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత రాహుల్ బొజ్జా గారు మాకు సంబంధం ఆ మినిట్స్ తో మాకు సంబంధం క్లారిటీ. మీరు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు, 27వ తారీఖు రాహుల్ బొజ్జా లెటర్ రాశారు. 7 నుంచి 27 మధ్యన ఏం జరిగింది? మధ్యలో 17వ తారీఖు ఏం జరిగింది? 17వ తారీఖు ఎవరు? ఈఎన్సీ గారు వాళ్ళ ఆత్మ బంధువు, వాళ్ళు తెలిసింది కాబట్టి మేము పక్కన పెట్టాము. ద్రోహి అంటారు ఇప్పుడు. మా డిప్యూటీ సీఎం గారు చెప్పిండు మీ ఆత్మ బంధువు. ఈరోజు వీడియో చూపిస్తున్నాడు, వారి మాటలు చూపిస్తున్నారు. కాదు, ఒక క్లారిటీ. ఎవరైతే ఈఎన్సీ ఉన్నారు, ఇరిగేషన్ చీఫ్ ఈఎన్సీ ఉన్నారు, ఆయన తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే తెలంగాణ ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా వెళ్ళి అక్కడ చెప్పొచ్చారా? ఇప్పుడు అదే అంటున్నాం మేము. ఆయన ఆలోచనను మేము పసిగట్టినాం కాబట్టి అతన్ని రాజీనామా చేయమంటున్నాం. మీరు చదవండి, KRMB మీకు అప్పచెప్తున్న వాడు ఎక్కడ కూడా లేదు. మీరు బాగా చదవండి. ఈరోజు అసెంబ్లీ అదే చెప్పింది. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలు చెప్తున్నాడు. భిన్నంగా అక్కడ వ్యవహరించి నోట్ రాశాడా ఎవరు? ఈఎన్సీ ఈఎన్సీ గారు బయటకు వచ్చి మాట్లాడిన వీడియో డాక్యుమెంట్ కంటే హరీష్ రావు గారు బాగా శ్రీధర్ అన్న బాగా వినండి. హరీష్ రావు గారు వారి యొక్క వీడియోను బయటకి మాట్లాడింది చూపెట్టే ప్రయత్నం చేస్తే మేము దానికి ఆబ్జెక్షన్ చెప్పినాం. మీ ఆత్మ బంధువు ఆయన మాట్లాడిన మాటలు మీరు నమ్మితే మేము విశ్వాసం తీసుకోలేదు. కాదు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి కావచ్చు, KTR కావచ్చు, BRS నాయకులు కావచ్చు, ఒక కాగితం పట్టుకోవచ్చు. ఒక నిమిషం. 17వ తారీఖున మినిట్స్ జనరేట్ అయింది. ఆ మినిట్స్ జనరేట్ అయింది ఏముంది? ఇంగ్లీష్ తెలంగాణలో రానట్టు ఆ ఉత్తరాన్ని పట్టుకొని ఏదో ఇది చేసుకుందాం. వాళ్ళకి నచ్చిన పదాలు వాళ్ళు చెప్తున్నారు అందులో. మీరు చదవండి. చెప్పండి.